ఇక కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుంచి సుమారు 200 మంది మహిళలు, యువకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కర్నూలు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే. ముఖ్యంగా ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని భారీ ఎత్తున ఈరోజు 200 మంది, దాదాపు 50 కుటుంబాలు వచ్చి ఈరోజు పార్టీలో చేరడం, వారందరినీ స్వాగతిస్తున్నాం. మీరే విన్నారు ఇప్పుడు యువత ఏం మాట్లాడుతున్నారో. గతంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల ప్రోత్బలంతో వైసీపీలో ఉన్నటువంటి వీళ్ళకి ఏ రోజు కూడా ఒక అవకాశం ఇచ్చిన పాపాన కేవలం ఈ రోజు మాటలు మాట్లాడుతూ వీళ్ళ రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా క్రమంలో పార్టీకి మేలు చేసే విధంగా ముందుకు పోతున్న చెప్పడం జరిగింది. మరొక్కసారి ఈరోజు వారికి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లుగా గెలవడం